రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనేటువంటి వార్త రాష్ట్రమంతా కోడైకొస్తోంది. అది ఈ రోజే కాదు, గత కొన్ని వారాలుగా ఈ వార్త విస్తృతంగా పోతోంది. ఇప్పుడు మరింత వేగం పుంజుకున్నది. అసలు ప్రధానమంత్రితో కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, రేపో మాపో కేసీఆర్ గారు ఢిల్లీకి పోవడమే ఆలస్యమని, ఈ సిట్టింగుతో మొత్తం ఒప్పందం కుదిరిపోతుందనేటువంటి వార్తలు కుప్పుమంటున్నాయి. ఆశ్చర్యకరంగా ఉంది. కేసీఆర్ గారి నుంచి కానీ బీఆర్ఎస్ నాయకత్వం నుంచి మరెవరి నుంచైనా కానీ ఇది అబద్ధం, ఇది వాస్తవం కాదు, మేము బీజేపీతో కలవబోవటం లేదు అనేటువంటి మాట రావట్లేదు. ఇది తెలంగాణ ప్రజలందరికీ అనుమానం కలిగిస్తున్న విషయం. పైగా దీనికి తోడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ కు బీజేపీతో పొత్తున్నప్పటికీ మల్కాజిగిరి స్థానం తమ కుటుంబానికే చెందుతుంది అన్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ లో ఒక సీరియస్ చర్చనీయాంశంగానే ఇది ఉంది అనేది స్పష్టం అవుతా ఉంది. పైగా ఇప్పుడు మెజారిటీ శాసనసభ్యులు, మెజారిటీ నాయకులు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారనే వార్త కూడా వస్తోంది. మరి ఇంత జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది అల్లటప్ప విషయం కాదు కదా, ఆషామాషిగా కొట్టేయాల్సినటువంటి విషయం కాదు కదా. ఇది రాజకీయ విషయం. తరుముకొస్తున్న ఎన్నికలు, రాష్ట్రమంతా పార్లమెంట్ ఎన్నికల గురించే చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ బంధం గురించి ఇన్ని వార్తలు వస్తుంటే బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు స్పష్టతనివ్వలేకపోతుంది? నిజంగానే అంతర్గతంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ అనుమానాలు జనానికి సహజంగా వస్తాయి. అదేమిటి, బీఆర్ఎస్ నాయకత్వం మీద బీజేపీ దాడి చేస్తోంది కదా, అసలు కవిత అవినీతి అని చెప్పేసి 1-10 సార్లు బీజేపీ నాయకత్వం తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గుప్పించింది కదా అని ఎవరైనా అనొచ్చు. ఇది బీజేపీకి పెద్ద కొత్త ఏం కాదు. బీజేపీ ఎవరినైనా ఎంత అవినీతి పరులనే పేరుతోనైనా ఆరోపించగలదు, విమర్శించగలదు. ఎంత పెద్ద అవినీతి పరులనైనా మేము వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకోబోతున్నామని చెప్పి మళ్ళా బీజేపీ కండువా కప్పుకోగానే సంకలో ఎత్తుకోగలదు, ఒళ్ళో కూర్చోబెట్టుకోగలదు. ఇది మనం అస్సాంలో చూసినాం, బెంగాల్లో చూసినాం, ఆంధ్రప్రదేశ్లో చూసినాం, అనేక రాష్ట్రాల్లో చూసినాం. అందుకని పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాలు కూడా ఆధారాలు సేకరించి ఇక యాక్షన్ తీసుకుంటామని ముందుకు పోయి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని బీజేపీ కండువా కప్పడం అనేది బీజేపీకి అలవాటైన పని. అందుకని తెలంగాణలో కూడా గల్లీ నుంచి హైదరాబాద్ రాష్ట్ర కేంద్రం దాకా ఉన్న బీజేపీ నాయకులు ఎవరు కూడా బీఆర్ఎస్తో మాకు పొత్తుండదు, ఉండదు అని ఎన్ని చెప్పినా, ఆఖరికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా బహిరంగంగా స్పష్టంగా బీఆర్ఎస్తో మాకు పొత్తుండే సమస్య లేదు అని ఎంత గట్టిగా మాట్లాడినా ఒకటి స్పష్టం, అందరికీ తెలుసు, బీజేపీ పొత్తులు ఎత్తులు అన్నీ కూడా అమిత్ షా దగ్గర నిర్ణయం అవుతాయి, మోడీ దగ్గర నిర్ణయం అవుతాయి తప్ప తెలంగాణలో కిషన్ రెడ్డి గారి దగ్గరనో, బండి సంజయ్ గారి దగ్గరనో, మరొకళ్ళ దగ్గరనో కావు. ఇది అందరికీ తెలిసిన విషయం. అందుకని బీజేపీకి ఉన్నటువంటి గత చరిత్ర రీత్యా బీజేపీ నాయకులు ఏం చెప్పినా చివరకు జరగాల్సింది జరుగుద్ది అనేది ఎవరికైనా తెలుసు. అందుకని బీజేపీ పొత్తు ఉండదు అన్నంత మాత్రాన ఉండదు అని తెలంగాణ ప్రజలు కూడా ఎవరు నమ్మట్లేరు. ఉంటుందో ఉండదో స్పష్టం చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం మీద. కేసీఆర్ గారు శాసనసభ ఎన్నికలకు ముందు శాసనసభ ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా మాట్లాడుతూ ఒక విషయం కేటగారికల్గా చెప్పి, కేసీఆర్ బతికున్నంత కాలం, కేసీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ లౌకిక పార్టీగానే ఉంటుంది అని చెప్పి, మరి ఇప్పుడు అంతకు భిన్నమైనటువంటి వార్తలు గొప్పమంటా ఉంటే కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇది తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటివి. బీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే ఒక లౌకిక పార్టీగా ఉండాలనుకుంటున్నప్పుడు, అది నిజమే అయినప్పుడు చిత్తశుద్ధితో, నిజాయితీతో మేము లౌకిక విధానాలకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రజల ముందు స్పష్టం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంటుంది, బీఆర్ఎస్ నాయకుల మీద ఉంటుంది. మౌనంగా ఉండటం అనేది సమాధానం కాదు, మౌనం అర్ధాంగీకారం అని కూడా నానుడి ఉంది. అందుకని ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకత్వం తాము లౌకిక పార్టీగా ఉండదలుచుకున్నారా, లేకపోతే ఇంత కీలకమైన సమయంలో బీజేపీతో చేతులు కలిపి మసకబార్చుకునేటువంటి స్థితికి వస్తారా? అది బీఆర్ఎస్ నాయకత్వం తేల్చుకోవాల్సినటువంటి విషయం. చూద్దాం ఏం జరుగుతుంది.